హాయ్ అండి. బాగున్నారా? నేను మీ నరేష్. నేను ఒక కస్టమర్ ఇంట్లో అయితే స్విచ్ బోర్డులు మార్చడానికి అయితే వెళ్ళాను. అయితే ఇవి పాత స్విచ్ బోర్డులు, అంటే మరీ పాతవి ఏం కాదండి. ఒక 10, 15 సంవత్సరాల క్రితం స్విచ్ బోర్డ్స్ అనమాట. ఆ కంపెనీ ఇప్పుడు రాకపోవటం వలన స్విచ్ పోయినా ఏదైనా ఐటెం పోయినా సరే అవి దొరకటం లేదు. దానివల్ల అని చెప్పి పూర్తిగా కస్టమర్లు స్విచ్ బోర్డులు అయితే మార్చేయాలని చెప్పి లిగ్రాండ్ స్విచ్ బోర్డులు అయితే తేవటం అయితే జరిగిందనమాట. ఆ స్విచ్లు సాకెట్లు అయితే చూడండి ఇట్లాగైతే ఉంటాయి అన్నమాట. వీటికి 2 కనెక్షన్లు, అదే 2 స్విచ్లకి 2 సాకెట్లకి అయితే కనెక్షన్ అయితే ఇచ్చాను. అంటే ఈ స్విచ్ బోర్డ్ని ఇలాగైతే రెడీ చేశాను. మిగతా స్విచ్ బోర్డులు కూడా నేను రెడీ అయితే చేస్తున్నాను అనమాట. ఈ మొత్తం వచ్చేసి లిగ్రాండ్ అనమాట. లిగ్రాండ్ మోడల్ స్విచ్ అనమాట. వీటిని ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇది స్విచ్ బోర్డ్ ఏంటంటే 2 స్విచ్లు 2 సాకెట్లకి ఎలా కనెక్షన్ ఇవ్వాలి, ఏ వైరు ఎటు ఇవ్వాలి ఏంటి అనే దాన్ని బట్టి నేను మీకు చెప్పాలని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే 2 స్విచ్లు 2 సాకెట్లు అంటే కామన్గా దేనికో దానికి వాడుకుంటాం. అలాగ మీరు సెట్ చేసుకోవాలన్నా సరే మీకు చెప్తానమాట. ఒక స్విచ్ నుంచి 2 సాకెట్లకి వైరు ఇవ్వటం అయితే జరిగిందండి. ఎందుకంటే ఆ ప్లేస్ రేటు 2 సాకెట్లు, ఒక స్విచ్ ఒక సాకెట్టు అట్లాగైతే ఉంది. చూడండి 2 సాకెట్లు ఉన్నాయి కానీ స్విచ్ ఒకటే ఉంది. ఈ ఒక సాకెట్ ఎట్ట ఇచ్చాము, 2 సాకెట్ అలాగే ఇచ్చుకోలేదు. ఎందుకంటే ఒక స్విచ్ వేసుకుంటే 2 సాకెట్లకి వచ్చేటట్లుగా మనం ఇచ్చుకోవాలన్నమాట. ఇంకోటి వచ్చేసి 16 amps స్విచ్, 16 amps సాకెట్ అనమాట. ఇప్పుడు మీకు చూపించింది ఏంటంటే 6 amps స్విచ్ నుంచి 6 amps సాకెట్, ఆ సాకెట్ నుంచి మరొక సాకెట్కి ఇవ్వటం అయితే జరిగింది. అది వచ్చేసి స్విచ్కి చిన్న లైట్ అయితే ఉందన్నమాట. అది ఇండికేటరు. ఆ ఇండికేటర్ కూడా ఎనమాల వైర్లు ఇందాక మీకు చూపించారు కదా, అదిగోండి ఆ లైటుకు ఉన్న వైర్లు అనమాట. ఇవి కూడా మనం ఫేస్ న్యూట్రల్కి అయితే ఇవ్వాలన్నమాట. అంటే స్విచ్కి ఒకటి వైర్ ఇవ్వాలి, న్యూట్రల్కి ఒక వైర్ ఇవ్వాలి. అంటే సాకెట్కి ఒక వైర్ ఇవ్వాలి, స్విచ్కి ఒకటి వైర్ అనేది ఇవ్వాలి. అంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు సప్లై వచ్చే వైపుకి ఇవ్వాలి, కానీ స్విచ్కి ఫేస్ ఇచ్చే డైరెక్ట్గా కరెంట్ ఇచ్చే కాడ మాత్రం ఇవ్వకూడదు. అప్పుడు ఏంటంటే 24 hours వెలుగుతూనే అవుతుంది. స్విచ్ ఆన్ చేస్తే సప్లై వచ్చి చూసారా, దాని వరకే ఆ ఇండికేటర్ స్విచ్ ఇస్తే స్విచ్ చేసినప్పుడు మాత్రం లైట్ వెలుగుతుంది. ఇదిగోండి ఒక వైర్ అయితే స్విచ్కి అయితే పెడతాం అయితే జరుగుతుంది. అయితే చాలామంది కనెక్షన్ ఎలా ఇస్తున్నారంటే, ఒకటి స్విచ్కి కనెక్షన్ ఇచ్చి మరొకటి స్విచ్ చేస్తే దేనికి సప్లై వస్తుందో మళ్ళీ దానికి కనెక్షన్ అయితే ఇస్తారు. దానివల్ల ఏంటంటే ఇండికేటర్ అయితే ఎలగదన్నమాట. అది నేను మీకు తర్వాత చూపిస్తాను ఎలా రాంగుగా ఇవ్వకూడదు అనేది. ఇప్పుడైతే మనం స్విచ్ నుంచి సాకెట్కి ఒక వైర్ మొక్క అనేది ఇస్తున్నాను అనమాట. అది వచ్చేసి స్విచ్ చేస్తే ఆ సాకెట్కి కరెంట్ అనేది వెళ్తుంది. ప్రతి సాకెట్కి LNE అని ఉంటుంది. ఎల్ అంటే సప్లై వచ్చేది, ఎన్ అంటే న్యూట్రల్, అంటే ఎత్ అంటే న్యూట్రల్ అంటారు. ఈ అనేది ఎర్తింగ్ అనమాట. ఇప్పుడు మనం ఇచ్చింది అయితే ఎల్ నుంచి స్విచ్కి అయితే ఇచ్చాం. అంటే స్విచ్ చేస్తే ఎల్ అనే దానికి సప్లై అయితే రావాలి. ఇప్పుడు ఇండికేటర్స్ వైరు ఒకటి ఇచ్చాం కదా, స్విచ్ కొన్న ఇండికేటర్ వైరు ఒకటి స్విచ్కి ఇచ్చాం, ఒకటి సాకెట్కి ఇచ్చాం. అంటే స్విచ్ వేస్తే దేనికైతే సప్లై వస్తుందో అలాగే ఇచ్చాం కదా, అలాగైతే ఇవ్వకూడదు. అట్లా ఇవ్వకుండా తీసేయాలి. ఆ ఇండికేటర్ వైర్ అనేది తప్పించేసి సాకెట్కి అయితే ఇచ్చి కనెక్షన్ టైట్ చేసుకోవాలన్నమాట. అలా ఇచ్చుకున్న తర్వాత ఈ ఒకటి స్విచ్కి ఇచ్చాం కదా, ఇది వచ్చేసి ఎన్ అని ఉంటుంది. ఆ N1 ఉన్న చోట ఆ వైర్ అనేది ఇవ్వాలి. అప్పుడు స్విచ్కి ప్లస్ వస్తుంది, సాకెట్ నుంచి మైనస్ వస్తుంది. అప్పుడు స్విచ్ చేసినప్పుడు స్విచ్లో ఉన్న ఇండికేటర్ లైట్ అనేది వెలుగుతుంది అన్నమాట. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అదిగోండి చూడండి, న్యూట్రల్ వైరు అంటే ఎన్ నుంచి ఎన్కి సాకెట్కి అయితే ఇచ్చేసాను అన్నమాట. దానికైతే న్యూట్రల్ వైరు మెయిన్ ఇవ్వాలి. ఇంకోటి వచ్చేసి స్విచ్ నుంచి సాకెట్కి, సాకెట్ నుంచి సాకెట్కి, అది పైన వచ్చేసి ఎత్తు అన్నమాట. ఆ మూడింటికి ఎత్తు ఇవ్వాలి. ఆ వైరు ఎత్తు మూడింటికి ఇచ్చిన తర్వాత ఆ పైన గ్రీన్కి అయితే కలుపుకోవాలన్నమాట. ఎత్తు వైర్కి స్విచ్ బోర్డ్లోకి ఎత్తు ఫేస్ న్యూట్రల్ ఇస్తారు కదా వైరింగ్లో,
ఆ వైరింగ్లో నుంచి వచ్చిన ఎర్త్ వైర్ మాత్రం పైనకి ఇచ్చుకోవాలి. ఇదిగోండి ఎర్త్ వైరు ఇక్కడ ఇవ్వాలి. ఈ పైన 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 ఇచ్చాను చూసారా, అక్కడ మాత్రమే ఎర్త్ వైర్ అనేది ఇవ్వాలి. ప్రతి బోట్లో ఎర్త్ వైర్ అనేది ఉంటుంది, ఆ ఎర్త్ వైర్ దానికి ఇవ్వాలి. ఇక మిగతాది వచ్చేసి న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ కూడా స్విచ్ బోర్డ్లో మెయిన్ వైర్కి న్యూట్రల్ అనేది ఉంటుంది. ఆ న్యూట్రల్ వైరు దానికైతే ఇచ్చుకోవాలన్నమాట. ఇక అది వచ్చేసి ఎర్త్ వైరు. మీకు ఇందా చెప్పాను కదా, ఎర్త్ వైర్ అనేది కూడా ఈ స్విచ్ బోర్డ్లో గ్రీన్ కలర్ అలా ఇస్తారు. ఆ గ్రీన్ కలర్ ఉన్నది పై ఎత్తులో ఇచ్చుకుంటే ఎర్త్ అనేది 3 సాకెట్లకి వచ్చేస్తారు అనమాట. టోటల్గా అయితే స్విచ్ బోర్డు మనకి కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత అయితే ఇట్లాగా ఉండిద్ది అనమాట. దాని మీద మనం ప్లేట్ బిగించేసుకుంటే ఆ పెట్టే స్క్రూలు కూడా మనకి కనపడకుండా ఉంటాయి. ఫైనల్గా ఫిట్టింగ్ చేసిన తర్వాత అయితే లుక్ అయితే ఇట్లా ఉంటుంది. చూడండి, ఇప్పుడు పాత స్విచ్ బోర్డులు అయితే తీసేసి కొత్త స్విచ్ బోర్డులు కనెక్షన్ అయితే ఇస్తున్నాను అనమాట. పాత స్విచ్ బోర్డు తీసేసిన తర్వాత ఆ పాత స్విచ్ బోర్డుల్లో ఎలాగైతే కనెక్షన్స్ ఉన్నాయో అలాగే యాజ్ ఈజ్గా కొత్త స్విచ్ బోర్డులు కూడా అలాగే ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాడుతున్న స్విచ్ బోర్డ్స్ అవి వాళ్ళకి రోజు ఎలా అలవాటుగా ఆనవాయితీగా ఉండిట్టు అట్లాగే మన కనెక్షన్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట స్విచ్ బోర్డ్స్. చూసారా స్విచ్ బోర్డులోని బిగించినాక ఎలాగైతే ఉందో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.